గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడం, మీ స్పీచ్ అనగానే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బాగా అట్రాక్ట్ అవుతారండి. అంటే సొసైటీలో ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ ఎందుకొచ్చింది, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత వచ్చిన గ్యాప్ ఎలాగొస్తుంది, వన్ సైడ్ లవ్ ఎలాగ ఎఫెక్ట్ అవుతాయి, ఇవన్నిటి మీద బాగా స్టడీ చేస్తారు. అంటే మీరు పోలీస్తో పాటు ఏమైనా చైల్డ్ సైకాలజీ అని చేశారేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఇటీవల కాలంలో యూత్ అంతా కూడా క్రైమ్కి వస్తున్నారు. ఒకప్పుడు క్రిమినల్ అనగానే ఒక ల్యాండ్ మార్క్ ఉండేది, అనుకునే పుట్టుమచ్చం మేఘం ఉంటుండేది. కానీ ఇప్పుడు అంతా సాఫ్ట్గా మంచి హీరోలాగా ఉన్న వాళ్ళు కూడా క్రైమ్ అవుతున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు. అంటే రకరకాల ఇష్యూస్ కనిపిస్తున్నాయి. దీనికి పేరెంట్స్ మిస్టేక్ అనుకోవచ్చా, సొసైటీలో వచ్చిన చేంజెస్ అనుకోవచ్చా, లేదా జనరేషన్ గ్యాప్? పేరెంట్స్ చాలామంది చెప్తారు మా టైంలో అలాగుండేది అని, పిల్లలు మాత్రం దాన్ని నేను నమ్మట్లేదు. దానికి రెమెడీ ఉంది. పేరెంట్స్కి పిల్లలకి గ్యాప్ రావడానికి కారణం ఏంటి? ప్లస్ ఇప్పుడు విజయవాడలో తీసుకుంటే ఎలాంటి క్రైమ్ కనిపిస్తుంటుంది? మీరు చేసిన బోధన దగ్గర నుండి విజయవాడ వరకు మీరు తీసుకున్న ఛాలెంజ్ ఏంటి? ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి సరితమ్మ గారి ఫ్యామిలీ, అమ్మ నాన్న, పోలీస్ యూనిఫామ్ అన్నది బై ఛాన్సా బై చాయిస్? సో చాలా అన్ని ప్రశ్నలు ఒకేసారి సంధించారు. చాలా ఎప్పటి నుంచో చేయాల్సిన ఇంటర్వ్యూ లేట్ అయింది కాబట్టి అన్ని ప్రశ్నలు. ఫస్ట్ నా నేపథ్యం అంటే ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అందరూ చదువుకున్న వాళ్ళే. మా నాన్నగారు కానిస్టేబుల్గా జాయిన్ అయ్యి సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్లో, కమ్యూనికేషన్స్లో చేశారు. మా మదర్ పీజీ చేశారు, టీచర్గా వర్క్ చేసి ప్రైవేట్ జాబ్ చేశారు. నేను చిన్నప్పటి నుంచి 10th స్టాండర్డ్ వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. మా మామయ్యలు పిన్నులు అందరూ బాగా చదువుకున్న వాళ్ళు. సో విజయవాడ నేను విజయవాడ అట్కిన్సన్ హై స్కూల్ స్టూడెంట్ నేను. సో 94 10th పాస్డ్ అవుట్. సో నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడే 5th స్టాండర్డ్ నుంచి నేనే ట్యూషన్స్ చెప్పేదాన్ని. నా చదువుతో పాటు నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. నాకన్నా పెద్ద వయసు వాళ్ళకు కూడా చెప్పేదాన్ని. అంటే మా స్కూల్ మిషనరీ స్కూల్, కొంచెం స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం కొంచెం రెగ్యులర్ దాని మీద కొంచెం లిటిల్ బిట్ అబవ్ ఉంటుంది. బోర్డు డిఫరెంట్ బోర్డు కాబట్టి సిలబస్ అంతా ఎన్సీఆర్టీ బుక్స్ అవి ఉంటాయి కాబట్టి. సో టీచింగ్ ఈజ్ మై ప్యాషన్. చిన్నపిల్లలకి చెప్పడం, చిన్నపిల్లల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఆ చిన్నపిల్లలకి చెప్పడంతో పాటు వయోజన విద్య కూడా ఉండేది అప్పట్లో. సోడా బండ్లు వాళ్ళు, సైకిల్ అద్దెకి ఇచ్చేవాళ్ళు, ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. పిన్నికి స్కూల్ ఉంది, ట్యూటోరియల్ స్కూల్. సో ఆ పిల్లలు కూడా నేను టీచ్ చేయడం అట్లా నాకు అలవాటు అయింది అనమాట. సో ఆ విధంగా తర్వాత నాకు 2 తమ్ముళ్ళు, ఒక తమ్ముడు డాక్టరు, వాళ్ళ మిస్సెస్ కూడా డాక్టరే, మరదలు కూడా. చిన్న తమ్ముడు ఇంజనీరు, మా చిన్న మరదలు కూడా ఇంజనీరే, మా హస్బెండ్ అడ్వకేట్. సో ఇట్ ఈస్ అ గుడ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నా నేపథ్యం. నెంబర్ 2, మీరేమైనా చైల్డ్ సైకాలజీ తెలుసుకున్నారా అని అడిగారు. నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను, మాస్టర్ ఆఫ్ లా చేశాను. నా గ్రాడ్యుయేషన్ సైకాలజీ, ఇంటర్మీడియట్ బైపీసీ, బట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ చేశాను. అంటే సివిల్స్కి అట్లా ఆ టైప్ వెళ్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి అలా జరిగింది. తర్వాత లా చేశాను, ఉస్మానియా లా కాలేజ్. సో 10th వరకు నేను విజయవాడలో చదివాను. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లా అంతా హైదరాబాద్లోనే, ఓయూ లా కాలేజ్లోనే లా చదివాను. ఐ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ దేర్ విత్ 4 గోల్డ్ మెడల్స్. ఇంటర్మీడియట్ బైపీసీలో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్, షాదాన్ జూనియర్ కాలేజ్, ఖైరతాబాద్, హైదరాబాద్. ఆ తర్వాత నేను సివిల్స్ రాశాను, మెయిన్స్ రాశాను. ఐ కుడెంట్ గెట్ త్రూ. గ్రూప్స్లో నాకు ఫస్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా వచ్చింది. అప్పుడు డిఎస్పి అసలు నేను ఆప్షన్లో కూడా పెట్టలేదు బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. కానీ తర్వాత మళ్ళీ కలెక్టర్ అవ్వాలనే అంబిషన్ తోటి, మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఇది ఛాన్సా చాయిసా అని అడిగారు. ఇట్ ఈస్ అ ఛాన్స్ ఓన్లీ. మై చాయిస్ వాజ్ యాక్చువల్లీ కలెక్టర్ అవ్వడం నా యాక్చువల్లీ అంబిషన్. బట్ నెక్స్ట్ అటెంప్ట్ రాసినప్పుడు మాత్రం నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆప్షన్ పెట్టాను. అప్పుడు మాత్రం డిఎస్పి వచ్చింది నాకు. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ బై ఛాన్స్ వచ్చిన ఇది. బట్ ఆఫ్టర్ మై పాసింగ్ అవుట్ పరేడ్ అండ్ ఆల్ ఇది చాయిస్గా తీసేసుకోవడం జరిగింది. ప్యాషన్గా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడేం నేను రిపెంట్ అవ్వట్లేదు, మొదట్లో కూడా నేను రిపెంట్ అవ్వలేదు. బట్ టు బి ఫ్రాంక్ ఇనఫ్, నేను కలెక్టర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఒక అంబిషన్ ఉండేది. ఐ కుడెంట్ గెట్ ఇన్ టు ఇట్. ట్రైనింగ్ అయిన తర్వాత ఫీల్డ్లోకి వచ్చారు మీరు. కొంతకాలం తర్వాత ఈ బెత్తం బాగుందా, లాఠీ బాగుందా?
అంటే టీచింగ్ బాగుందా పోలీస్ బాగుందా అంటారా? రెండు కలిపి పోలీసింగ్ చాలా అవసరం అండి. బికాస్ పోలీస్ అంటే క్రైమ్ డిటెక్షన్ మాత్రమే కాదు, క్రైమ్ ప్రివెన్షన్ కూడా. ప్రివెన్షన్ అప్పుడు టీచింగ్ అవసరం, డిటెక్షన్ అప్పుడు పోలీసింగ్ అవసరం. సో పోలీసింగ్ లో రెండు ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు బెత్తము లాటి రెండు అవసరమే. ట్రైనింగ్ అది ఫస్ట్ పోస్టింగ్ బోధన్ అనుకుంటాను. అవునండి, నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ నల్గొండ, నిజామాబాద్ జిల్లా బోధన్ ఫస్ట్ పోస్టింగ్. ఏముంది మేడం ఛాలెంజ్ అక్కడ? కమ్యూనల్ చాలా విషయాలు, కమ్యూనల్ ఇష్యూస్ ఉన్నాయండి. అక్కడ శాండ్ లారీ వెళ్తే డ్రైవర్ ఒక రెలిజన్, యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్ ఒక రెలిజన్ అంటే మేము రోడ్డు మీద బందోబస్తు చేయాల్సిందే. నేను నా బోధన్ టౌన్ ఇన్స్పెక్టరు 4 or 5 times నైట్ టైం శవాన్ని కాపలా కాసిన రోజులు ఉన్నాయి. సో అట్లా కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ ఉండేవి. అండ్ రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఇష్యూస్ ఏముంటాయో అవి ఉండేవి. బట్ స్టిల్ ఐ డిడ్ మై డ్యూటీ విత్ అట్మోస్ట్ పర్ఫెక్షన్. లేడీస్కి స్పెషల్గా, చిల్డ్రన్కి స్పెషల్గా నాకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకొని వాళ్ళతోటి మాట్లాడటం, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం. స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఎస్పెషలీ ట్రైబల్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ అట్లాంటి వాటికి వెళ్ళడం, వాళ్ళతోటి పల్లె నిద్ర అట్లాంటి ఇన్నోవేటివ్గా చేసుకోవడం. సో ఆల్ దట్ వాజ్ మై కప్ ఆఫ్ టీ అట్ దట్ టైం. కానీ అక్కడ ఒక మతానికి సంబంధించిన వర్గం వాళ్ళు ఎక్కువగా ప్రజరిస్తుంటారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటుందండి. మీకు ఏమైనా ఎదురైంది అది? అప్పట్లో ఉన్నాయండి, అవి ఉన్నాయి. దాన్ని బ్యాలెన్సింగ్గా వెళ్ళడమే ఛాలెంజ్. ఐ కుడ్ డూ ఇట్. అందరు నన్ను యాక్సెప్ట్ చేశారు. ఐ కుడ్ డూ ఇట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్ ఉంటామో, మనం నారో మైండెడ్ కాకుండా, పైరోక్యుల్ కాకుండా, నాది యూనిఫామే నా మతం, రాజ్యాంగమే నా ధర్మం అనే స్టైల్లో మనం వెళ్ళామనుకోండి, నా మతం నా ధర్మం, అది చట్టం నాకు నేర్పించింది అదే. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. పర్సనల్గా నా మతం ఏదన్నా ఉండొచ్చు, పర్సనల్గా నేను నమ్మే ధర్మం ఏదన్నా అయి ఉండొచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఇట్ ఈస్ లా, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ మై యూనిఫామ్ అనే స్టైల్లో వెళ్ళగలగడం, ప్రజలు కూడా అట్లాగే అర్థం చేసుకోవడం వల్ల నాకు ప్రాబ్లమ్స్ రాలేదు. ఓకే. బోధన్ తర్వాత ఏలూరు? బోధన్ తర్వాత వరంగల్ నర్సంపేటలో చేశానండి. అక్కడ చాలా ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళడం, ఊటాయి, కొత్తగూడ అట్లాంటి ఏరియాస్కి వెళ్ళడం, అక్కడ కమ్యూనిటీ పోలీసింగ్ చాలా చేసాం. ఇంటీరియర్ ఏరియాస్లో వాళ్ళకి టోర్నమెంట్స్ కానీ, వాలీబాల్ టోర్నమెంట్, క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ, మెడికల్ క్యాంప్స్, మెగా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ. తర్వాత అక్కడ ఎన్డీ పార్టీ అని ఆ మూమెంట్ ఉండేది. సరెండర్స్ ఉన్నాయి మా దగ్గర. అండ్ విలేజ్లో రెగ్యులర్గా ఉండే ఇష్యూస్ అవి కామన్, ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కామన్, స్పెసిఫిక్గా ఇట్లా ఉండేవి. బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టీమ్. అక్కడ ఒక టీమ్ ఎఫర్ట్ ఉండేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాకంటూ నా టీం నేను ఏర్పరచుకుంటాను, అందరితో కలిసి వర్క్ చేస్తాను.